కమలాన్ని ఇంకింత ఇగురు పెట్టేటట్టు చేద్దామని కసి మీద పనిచేస్తుంటే, మోడీ సారేమో మాకు ఇల్వ గూడా ఇస్తలేడు గదా! అనుకుంటా నారాజయితున్నారట తెలంగాణ బీజేపీ లీడర్లు. ఏమంటే ఢిల్లీకెళ్ళి పీఎం పట్నమొచ్చిపోయిండో, అప్పటి సంది ఇక్కడ కాషాయం లీడర్లు డల్ అయి కూసున్నారట. అగో ఇదేం లాజిక్కు అనంటే, సోషల్ మీడియాలో అసొంటి ముచ్చట్లే గానొస్తున్నాయి మరి. మోడీ హైదరాబాద్ వస్తుండనంగానే పట్నం మొత్తం కటౌట్లు, ఫ్లెక్సీలతోని కాషాయమయం జేసినాము. మందిని పట్టుకొచ్చి మంచిగా భారీ సభ పెట్టించినాము. ఇంత కష్టపడుకుంటా ఈడ భాగ్యనగర్‌ల భాజపా లీడర్లు ఇంతమందుంటే, ఆళ్ళెవ్వల్ని కలవకుంటే మోడీ సార్ చంద్రబాబు ఇంటికి, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయి మరీ ముద్దుగా ముచ్చట పెట్టి, ఇంటిల్లాదులతోని "ఏంటి బాగున్నారా?" అని నవ్వుకుంటా ఫోటోలు దిగిండు. సొంత పార్టీ లీడర్‌లను కలవకుంటా పక్క పార్టీ, పక్క రాష్ట్రం లీడర్‌లను కలుసుడేందో అని బీపీ పెంచుకుంటారట బీజేపీ లీడర్లు. రాక రాక మోడీ సార్ వచ్చిండు, మా సాధక బాధకాలు చెప్పుకుందాము. పార్టీ లోపల లోపల ఏమైతుంది? బయటికంటే ఎక్కువ పార్టీలనే ఎవరు రాజకీయాలు చేస్తున్నారు? పార్టీ పతార పెరగకుంటే ఏడ గలతైతుంది అని అన్ని వరుస పెట్టి చెప్పుకొని రిలాక్స్ అయిదాము అని రిహార్సల్స్ కూడా చేసి పెట్టుకుంటే, మోడీ సారేమో ఇక్కడ లీడర్లకు నామకే వాస్తే ఓ గంట టైం ఇచ్చిండట షెడ్యూల్‌ల. ఆఖరికి ఆ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకొని బాబు పవన్ కళ్యాణ్ ఇంటికి పోయిండట. మీదికెళ్ళి ఇది చాలనట్టు స్టేజ్ మీద సీఎం రేవంత్ రెడ్డిని మాతోని కలువుర్రి, మిమ్మల్ని ఏడుకో తీసుకపోతా అని మంది ముంగట్నే మాట్లాడేవారు చంద్రబాబు సహచరుడని చెప్పుకునే రేవంత్ మీద ఇంత మమకారం ఎందుకో అని పుండు మీద కారం చల్లినట్టయి మండిపోతున్నారట. ఆఖరికి సభ పేరును పార్టీ మైలేజ్‌కు మంచిగా అక్కరొచ్చేటట్టు చేద్దామని జన ఆగ్రహ సభ అన్న పేరుతోని ప్రచారం చేసి పాంప్లెట్లు వంచి పోస్టర్లు అంటేస్తే లాస్ట్ మినిట్‌లో ఆ పేరును బీజేపీ సభ అని మార్చేవరకలా ఇంకింత బాధతోని ఎత్తి కొట్టుకుంటురట. ఇట్లయితే తెలంగాణలో పవర్‌లోకొచ్చే ప్లాన్‌లు వర్కౌట్ అవ్వడం కష్టమే ఇంగ. అరే సొంత పార్టీ లీడర్లు, కార్యకర్తల కంటే పక్క పార్టీ లీడర్ల మీదే పారం ఎక్కువ చూపిస్తే ఇదేం లెక్క? ఇల్వలేని కాడ ఇమ్మడలేమనుకుంటా ఉన్నోళ్ళు పక్క పార్టీలకు పోవుడే కాకుండా మీదికేలోన బయటోళ్ళు పార్టీలకొచ్చి ఆలోచన చేస్తారా? మీకే ఇలువలేక ఇటెట్ అయితున్నారు. మీరు మాకు చెప్తారా? అని ఇజ్జత్ తీసి గజ్జె కట్టినట్టు చేయరా? అరే మంది మాట్లాడేది అట్లనే ఉంటది. మీరు చేసేది కూడా అట్లనే ఉంటదని ఘోరంగా ఫీల్ అయితున్నారట పాపం. మరి ఇట్లా నారాజు అయితున్న ముచ్చటనన్నా మోడీ సార్ దాకా పోతదో లేకుంటే అలవాటైపోయింది అని ఇక్కడ బీజేపీ లీడర్లే అయ్యే పని చూద్దాం ఇగ అని పని మీద పడతారో చూడాలిగ.